హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామంలో చీకటి పడుతూ ఉండటంతో గ్రామస్తులు భయపడుతున్నారు. 20 రోజుల నుంచి 5 వార్డుల్లో కరెంటు ఉండటం లేదని, ఎన్నిసార్లు కరెంటు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పగలు మొత్తం పని చేసుకుని రాత్రి వేళల్లో ప్రతిరోజు మేల్కొని ఉండాల్సి వస్తుందని మండిపడ్డారు. అసలే వర్షాకాలం, కరెంటు లేక చీకట్లో పాములు, తేళ్లు వచ్చి కరుస్తున్నాయని భయపడుతున్నారు. కరెంటు లేకపోవడం, ఫ్యాన్లు తిరగకపోవడంతో దోమలు కుట్టి డెంగ్యూ, మలేరియా రోగాలు వస్తున్నాయి. చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారని వార్డు ప్రజలు వాపోతున్నారు. ఇది ఒక 20 రోజుల నుంచి కరెంట్ ఉండట్లేదు. ఫస్ట్ వార్డులో అందరూ నాట్ల కాలం, పండ్ల కాలం అయింది. పనులకు వేస్తారు. ఇంతకాడ కరెంట్ ఉండట్లేదు. రైతు అన్నం వండుకోవటానికి కానీ, చేయటానికి కానీ, పనుకోవటానికి కానీ నిద్ర ఉండట్లేదు. నైట్ మొత్తం కరెంట్ ఉండట్లేదు. దోమలు ఒకటి ఇబ్బందికరంగా చాలా ఇబ్బంది పడతారు. ఈ వార్డు సరిపోవట్లేదు. చిన్నపిల్లలు నిద్రపోవట్లేదు. అనారోగ్యానికి పాములు, పురుగులు అన్ని వస్తున్నాయి. అనారోగ్యానికి పాలైపోతారు. చాలా వరకు ఊరు పట్టించుకోవట్లేదు. వాస్తవంగా డెంగ్యూ జ్వరాలు ఒకటి బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందరికీ కంప్లీట్ చేసినాం. మన గ్రామ సభలు కూడా ఇదే మాట్లాడడం జరిగింది. 4 రోజులు 3 రోజులు చేస్తాను. ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ ప్రస్తుతానికి ఈ మాట్లాడి ఈ రోజు కూడా కరెంట్ లేదు. అసలు వర్షం గతంగా పడద్ది. ఆ వర్షం కారణంగా 2 రోజుల నుంచి వర్షం పడటం వల్ల ఈ దోమలు ఒకటి విపరీతంగా పెరిగిపోయి దోమలు కొట్టడం, పిల్లగాళ్ళకి డెంగ్యూ జ్వరాలు రావడం, ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది పడటం, డబ్బులు లేక పెట్టుకునే పరిస్థితి లేక ఇబ్బంది జరుగుతుంది. విషయం కారణంగా ఈ రోజు నైట్ పూట ఫస్ట్ వార్డులో ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతుంది. కరెంటు లేదు. ఈ కరెంటు ఏ రకంగా మనకు వచ్చే పని